వాము. దీనిని కొన్ని ప్రాంతాలలో ఓమా అని కూడా అంటారు. హిందీలో అజ్వాన్ అని అంటారు. ఈ వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది, శూలలను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, కడుపు ఉబ్బరం, ప్లీహ వృద్ధిని తగ్గిస్తుంది, వాంతులను తగ్గిస్తుంది, గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. దీని శాస్త్రీయ నామము ట్రాకీస్పెర్మం కాప్టికం. వాము మనకు తెలిసిన గొప్ప ఔషధం. ఈ వాము గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్గా మార్కెట్ చేస్తూ ఉంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. చూడడానికి జీలకర్రలా అనిపించిన వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా ఇది చేసే మేలు మాత్రం పెద్దది. ఈ వాము సాధారణంగా మన వంటింట్లో కనిపించే దినుసు. ఆహారం జీర్ణం కానప్పుడు కాసింత వాము వేన్నీళ్లతో కలిపి నమిలితే సమస్య తీరిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వామును జంతికలు, మురుకుల తయారీలో వాడుతుంటారని మనకి తెలుసు. మరి ఈ వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాము వాటర్ తాగించటం వలన చిన్నపిల్లల్లో జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. వాము ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రోజు ఉదయం 2 నుంచి 3 టీ స్పూన్ల వాము ఖాళీ కడుపుతో తినడం వలన అధిక బరువు తగ్గుతుంది. ఈ విధంగా 2 నుంచి 3 నెలల వరకు నిరంతరం చేయడం వల్ల కొవ్వు తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి. వామును బుగ్గన పెట్టుకొని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గరగర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము వెనిగర్ లేక తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. జలుబు, మైగ్రేన్, తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వాము నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు సైతం ఇది మంచిదని వైద్యశాస్త్రం చెప్తుంది. పంటి నొప్పి ఉన్నవారు వాముని గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించినట్లయితే ఉపశమనం లభిస్తుంది. దగ్గు వచ్చినప్పుడు వేడి నీటిలో కొద్దిగా వాము తీసుకొని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడి దగ్గు రాదు. 2 టీ స్పూన్ల వామును మెత్తగా దంచి 1 గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి. అలాగే 2 చెంచాల వామును తీసుకొని నువ్వుల నూనెతో కాయాలి. తర్వాత వడకట్టి ఈ నూనెను చెవిలో 2-3 చుక్కలు వేసుకున్నట్లయితే చెవిలో నొప్పి మాయమవుతుంది. నిద్రలో పక్క తడిపే అలవాటున్న వారికి ఉదయం మరియు రాత్రి పావు టీ స్పూన్ వామును నీటితో లేదా బెల్లంతో కలిపి ఇచ్చినట్లయితే సమస్య పరిష్కరించబడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.